హాయ్ ఫ్రెండ్స్, ఇవి ఏంటి అనుకుంటున్నారా? వీడియో క్లిప్ చేయొద్దండి, కంపల్సరీ చూసేయండి ఎండింగ్ వరకు. చాలా చాలా టేస్టీ, నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. కంపల్సరీ చూడండి, చాలా చాలా టేస్టీ అండి. నాకైతే చాలా చాలా నచ్చేసినాయి. తప్పనిసరిగా మీరు కూడా ట్రై చేసేయండి. చేసేస్తానికి వెళ్దామా? చేసి చూపించేస్తా. తప్పనిసరిగా మీరు కూడా వీడియో కంపల్సరీగా చూసిన తర్వాత ట్రై చేయండి. చాలా చాలా టేస్టీ అండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, సూపర్ అంటే సూపర్. చూసేద్దామా? వెళ్ళిపోద్దామా? చేసేద్దామా? హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. చూడండి, బంగాళదుంపలు తొక్క తీసేసుకుందామండి నీట్గా పిల్లర్తో. ఇలా నీట్గా తీసేసుకోండి అన్నీ కూడా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వీటిని కట్ చేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా కట్ చేసేసుకుందాం. నీట్గా చూపించేస్తా మీకు. స్టార్టింగ్ ఇలా కట్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఇటు తిప్పుకోండి. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఇటు తిప్పుకోండి. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఇటు తిప్పుకోండి. చూడండి ఎలా కట్ చేయాలో చూపించేస్తా. ఇది కూడా అలాగే కట్ చేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, కొంచెం సాల్ట్ వేసేసుకుందాం. చూడండి, క్రషింగ్ చేసేసుకొని కొంచెం తీసేసుకుందాం. ఫ్రెండ్స్, కొంచెం కారం ఫ్రెండ్స్, కొంచెం వరిపిండి, కొంచెం సాల్ట్, ఇలా కలిపేసుకోండి నీట్గా. చూడండి, చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, బాగుంది. పెట్టేసుకోండి. కోకోనట్ ఆయిల్ వేసేసుకుందాం, మనకి ఎంత కావాలో అంత. చూడండి ఫ్రెండ్స్, నేను అదేం తీసుకున్నా. బాగా వేగించుకోవాలి కదా, బాగా హీట్ అయిన ఇచ్చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ హీట్ అయింది కదా బాగా. ఇప్పుడు మనం ఇలా వరిపిండి, కారం, ఉప్పు అన్నీ వేసుకున్నాం కదా బంగాళదుంపలో, వేసేసుకుందాం ఇందులో. ఆయిల్ బాగా హీట్ అవ్వండి. వరిపిండి బాగా నానాలి. నానిన తర్వాత వేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేగిపోయిన తర్వాత ఇలా తీసేసుకోండి. చాలా చాలా టేస్టీ అండి, సూపర్గా ఉంటాయి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, వావ్! చూడండి ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో. చాలా చాలా బాగున్నాయండి. చూడండి, తిని చూసేద్దామా? చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వేగిపోయిందో. చాలా చాలా టేస్టీ అండి.
చాలా సూపర్ అండి. టేస్ట్ కూడా అలాగే ఉంది. కంపల్సరీగా ట్రై చేయండి మీరు కూడా. నాకైతే చాలా చాలా బాగా నచ్చేసింది. చాలా బాగుందండి. ఇంకా అసలు నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. వీడియో స్కిప్ చేయకండి అస్సలు. ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంది. వరిపిండితో వేసుకున్నాం కదా, ఉప్పు కారం అన్నీ తగులుతున్నాయండి. చాలా టేస్టీగా ఉంది. తప్పనిసరిగా ట్రై చేయండి మీరు కూడా. చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. సూపర్ అంటే సూపర్ అండి. ఎప్పుడు ఇంత టేస్టీగా తినుండ్రో. కంపల్సరీగా చేసుకోవాలి మీరు. చేసుకుని తీసుకోవాలి మీరు కూడా. చూడండి ఎంత బాగా కుక్ అయిపోయినాయో. చాలా చాలా బాగా, చాలా టేస్టీ కూడా. రోజు పూలాగా ఉంది కదండి చూస్తానికి. చూడండి, వావ్, సూపర్ అంటే సూపర్ అండి. వావ్, ఇది చూడండి ఎంత బాగుందో. అసలు చూస్తుంటేనే ఊరిపోతుంది నాకు. సూపర్ అంటే సూపర్ అండి. కానీ ఇంత పెద్ద తినలేదు నేను. ఇది ట్రై చేసేద్దామండి. వావ్, చూడండి అసలు ఎంత నైస్గా, ఎంత బాగా ఉన్నాయి, ఉడికిపోయినాయో. చాలా చాలా టేస్టీగా, సూపర్గా ఉందండి. కంపల్సరీగా తప్పనిసరిగా మీరు కూడా తినాలి, ఇలా చేసుకోవాలి. సూపర్ అండి. ఒకసారి ట్రై చేయండి మీరు. కంపల్సరీగా ఇలా చేసుకుని తినాలండి. బంగాళాదుంప హెల్త్కి చాలా మంచిదండి. పడినోళ్ళకి, పళ్ళని వాళ్ళకి వాతవ అంటారు. కానీ ఇలా చేసుకుని తినండి. వాతవ అది అస్సలు ఉండదు. వరిపిండి కలిసింది కదా, ఆయిల్లో బాగా మగ్గింది కదా, చాలా టేస్టీ అండి. మనకి ఎక్కడన్నా మచ్చలది ఉంటే కనుక పైన రాసుకుంటారండి బంగాళాదుంప. కానీ లోపల నుంచి స్కిన్ బాగుంటుందండి. బంగాళాదుంప కంపల్సరీ తీసుకోండి ఇలా తయారు చేసి. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ మళ్ళీ చెప్పాలనిపిస్తుంది, తినే కొద్ది తినాలనిపిస్తుంది. ఇంకా అసలు ఎంత టేస్టీ అండి. ఇలా తయారు చేసుకోండి మీరు కూడా కంపల్సరీగా. చూడండి ఎంత బాగా మగ్గిపోయిందో. అసలు మెత్తగా ఉందండి. అసలు ఇలా పట్టుకుంటే సూపర్ సూపర్గా ఉంది. బై బై ఫ్రెండ్స్, బై బై అండి. మీతో చాలా మాట్లాడాలనిపిస్తుంది, తినే కొద్ది తినాలనిపిస్తుంది, నాకంటూ చెప్పే కొద్ది చెప్పాలనిపిస్తుంది. ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ అండి. నాకు కామెంట్ పెట్టండి. ఇలా రెడీ చేసి నేను చూపించిన విధంగా వేయించుకుని తిని కామెంట్ పెట్టండి ఎలా ఉంది ఏంటి అని. బై ఫ్రెండ్స్, బై బై ఫ్రెండ్స్.